ఓకే, ఈరోజు నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ సోషలిస్ట్ విప్లవాన్ని సంబరాలుగా ప్రజలు జరుపుకుంటున్నారు. 1917 అక్టోబర్లో రష్యాలో వచ్చిన విప్లవం పీడిత ప్రజలకి, సామాన్య ప్రజలకి, కష్టజీవులకి అందరికీ ఎంతో గొప్ప జీవితాన్ని అందించింది. అటువంటి జీవితం మళ్ళీ కావాలని ఈరోజు ప్రపంచంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. 1989లో రష్యాలో సోషలిజం దెబ్బతిన్న తర్వాత సోషలిజానికి భవిష్యత్తు లేదని చెప్పేసి చాలామంది జోస్యం చెప్పారు. ఇక పెట్టుబడిదారీ విధానమే కొనసాగుద్దని చెప్పేసి కూడా చాలామంది రచనలు చేశారు. అయినా మళ్ళీ ఈరోజు ప్రపంచంలో ప్రజలందరూ సోషలిజాన్ని కోరుకుంటున్నారు. ఈ మధ్యనే న్యూయార్క్లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ట్రంప్ గారు ఆయన ఓడించాలని ప్రయత్నం చేసిన అక్కడ జోహరాన్ మమ్దాని అని చెప్పేసే నాయకుడు అఖండ విజయాన్ని సాధించారు. ఆయన డెమోక్రాటిక్ సోషలిస్టు. అమెరికాలో ఈరోజు యువకులందరూ మళ్ళీ సోషలిజాన్ని కోరే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు పెట్టుబడిదారు విధానం ఏ సమస్యని పరిష్కరించడం లేదు, యుద్ధాలను పరిష్కరించడం లేదు, యుద్ధాలను ప్రేరేపిస్తుంది. అలాగే ట్రంప్ గారు టారిఫ్ తోటి ప్రపంచం అంతటిని ఈరోజు శాసించే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగూలే పరిస్థితుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు మళ్ళీ సోషలిజం కోరుకుంటున్నారు. భారతదేశంలో కూడా మోడీ గారి హయాంలో గత 11 సంవత్సరాలు పరిపాలన చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినిపోయే పరిస్థితి ఉంది. కార్మికులు, ఉద్యోగులు వారి జీతాలు పెరగడం లేదు. కానీ అంబానీ, అదానీ ఆస్తులు మాత్రం 500 రెట్లు ఈరోజు అంబానీ ఆస్తి పెరిగింది. 1500 రెట్లు ఈరోజు అదానీ ఆస్తి పెరిగింది. కార్మికులు, ఉద్యోగాల జీతాలు మాత్రం గత 10-15 సంవత్సరాల నుంచి స్థిరంగా స్టాగ్నెట్గా అయ్యింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలు కోరుకోవడం లేదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలు వస్తున్నాయి. ఈ పెట్టుబడిదారీ విధానం వద్దని చెప్పేసే ఆలోచనలు కూడా బయలుదేరుతున్నాయి. ఈ సందర్భంలో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా సోషలిజం గురించి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు అవి చేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీరు కూడా ఇక్కడ అదానీ గారి, అంబానీ గారి యొక్క కనుసన్నలతోటి ఇక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని వాటన్నిటిని ఈ కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారు చేసే చర్యలన్నింటినీ సమర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటు అమరావతికి డబ్బులు ఇవ్వకపోయినా, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయినా, అభివృద్ధికి సహాయం చేయకపోయినా ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు మోడీ గారి సేవలో తరిస్తున్నారు. ఇది కూడా మంచిది కాదు ఇక్కడ ప్రజలకి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ప్రజలకు వివరించేదానికి మేము కృషి చేస్తున్నాం. సోషలిజం అజేయం అని చెప్పేసి భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ప్రజలు నమ్మే రోజులు వస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ రకంగా మా ఉద్యమాలని, పోరాటాలని ఉధృతం చేసేదానికి ఈరోజు మేము ప్రతిజ్ఞ చేయబోతున్నాం.